పద్మవిభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు అవర్ సక్సెస్ పార్టీ. అండ్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే వై వీ లవ్ హిమ్ సో మచ్, వై వీ ఆల్ లవ్ హిమ్, వై ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లవ్స్ హిమ్. విక్రమ్ సినిమా చాలా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ హాసన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆయన పంపించారు. అలాగే ఆమిర్ ఖాన్ హిందీ నుంచి వచ్చినప్పుడు ఆయన ఆమిర్ ఖాన్ గారు ఫిల్మ్ని సపోర్ట్ చేయాలంటే ఆయన ఉండి పక్క నుండి దాన్ని సపోర్ట్ చేశారు. అంతేకాదు స్మాల్ ఫిలిం, బిగ్ ఫిలిం, ఎనీ ఫిలిం, ఎనీబడి గోస్ టు హిజ్ హౌస్ అండ్ సే గివ్ మీ సపోర్ట్, మాకు మీ చేయి కావాలి, మంచి చేయి కావాలి అనగానే ఆయన ఇమ్మీడియట్గా సపోర్ట్ చేస్తారు. దట్స్ వై వీ ఆల్ లవ్ యూ సార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యా. అండ్ ఆఫ్ కోర్స్ 2 ఈవెంట్స్ అయిపోయినాయి, అందరినీ థ్యాంక్ యూ అని చెప్పి అండ్ మా శేఖర్ కమల గారితో పుస్తకం పట్టుకు వస్తారు. బట్ సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. అండ్ there is one person I really want to thank is our Kubera Shekhar Kamala garu. నేను ఇంతకుముందు అన్నాను, నిన్న ప్రెస్ మీట్లోనూ అన్నాను, ఇవాళ అంటున్నాను, దిస్ ఈజ్ శేఖర్ కమలాస్ ఫిలిం అండ్ నోబడీస్ ఫిలిం. అండ్ శేఖర్ కమల గారు థ్రిల్లర్ తీసి, థ్రిల్లర్ విత్ అ హ్యుమానిటేరియన్ టచ్ అండ్ అ సోషల్ మెసేజ్. ఎలా కుదిరిందండి ఇది? 2 వర్కౌట్ అవ్వవు, మీకే కుదిరింది అది. అండ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ డూ దట్. అండ్ ఈ సినిమాలో అందరూ పాత్రలు, నోబడీ ఈజ్ నేమ్ ఆర్ ఎనీథింగ్. శ్యామల అంటున్నట్టు, సారీ, దీపక్, దేవా, సమీరా, ఆల్ క్యారెక్టర్స్. నాకు నిన్న ప్రెస్ మీట్లో ఎవరో ఎందుకు జర్నలిస్ట్ నాగేంద్ర అనుకుంటా, హీ ఆస్క్డ్ మీ వై డిడ్ యూ డూ దిస్ క్యారెక్టర్, ఎందుకు ఈ క్యారెక్టర్ చేసావు అని అడిగారు. నాకు శేఖర్ కమల గారు ఈ సినిమా చెప్పడానికి వచ్చినప్పుడు దీపక్ క్యారెక్టర్ చెప్పారు, అఫ్కోర్స్ హోల్ ఫిలిం చెప్పారు. దీపక్ క్యారెక్టర్ చుట్టూ అన్ని క్యారెక్టర్స్ తిరుగుతున్నాయి. దట్ సీమ్స్ టు బీ ద అది ఒక పివిటల్ పాయింట్, ఐ మీన్ ఇట్స్ సెంట్రల్ పాయింట్. ఈ సినిమా నా సినిమా కదా అనుకుని చేశాను అని చెప్పాను. దాన్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్స్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, సినిమాకు ముందు శేఖర్ కమలా సినిమా అంటున్నాడు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది నా సినిమా అంటున్నాడు అని దీని మీద మీమ్స్ చేసి అది చేసి పంపారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా దేవా సినిమా, దేవా సినిమా, నాట్ ధనుష్ సినిమా, దేవాస్ ఫిలిం. దిస్ ఫిలిం ఇస్ దీపక్స్ ఫిలిం. ఈ సినిమా సమీరా సినిమా, ఈ సినిమా ఖుష్బూ సినిమా, ఈ సినిమా ఖేలు సినిమా. ఎవ్రీబడి, ఇట్స్ ఎవ్రీబడీస్ ఫిలిం, బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ బిలాంగ్స్ టు శేఖర్ కమల. థ్యాంక్ యూ శేఖర్ కమల ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ వర్కింగ్ విత్ యూ. అండ్ నాకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారు మీరు ఈ సినిమాలో. సో ఐ మీన్ నాకు అసలు అన్నీ ప్రతిరోజు కొత్తగా ఉండేది చేయటం. మీరు చేపించుకున్నారు, చాలా చక్కగా చేపించుకున్నారు నాతో. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాకు బాగా చేశానని ఎప్పుడు తెలుస్తుందంటే రివ్యూస్ అన్నీ వచ్చిన తర్వాత, అయ్యో నేను చాలా బాగా చేశాను. అండ్ బాగా చేశాను ఎప్పుడు అనిపించిందంటే, మీరు చెన్నై థియేటర్లోంచి నాకు ఒక మెసేజ్ పంపారు, నాకు థ్యాంక్ యూ స్టెల్లర్ పర్ఫార్మెన్స్ అని పంపారు. అప్పుడు చాలా బాగా చేశాను అనిపించింది. అండ్ దేవికి కూడా 1 డే బిఫోర్ నేను ఫోన్ చేశాను, దేవి ఏంటి దేవి ఎలా ఉంది సినిమా అని. దేవి జస్ట్ టోల్డ్ మీ సూపర్లేటివ్స్ అబౌట్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిరంజీవి గారు వచ్చేటప్పుడు కారులో చెప్పారు, చాలా బాగా చేసావు, నా దీపక్ అయిపోయావు అన్నారు. సో లైక్ దాట్ రష్మిక వచ్చినగానే యూ వర్ ఫెంటాస్టిక్ అని చెప్పింది. సో అప్పుడు అర్థమైంది నాకు శేఖర్ కమల గొప్పతనం. థ్యాంక్ యూ శేఖర్. అండ్ సో విత్ థ్యాంక్స్ అందరికీ చెప్పుకోవాలి, అందరికీ చెప్తున్నాను.
పేరున పేరు తెలిసినా పేరు తెలవకపోయినా అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ. నాకు సునీల్కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. సునీల్ నారంగు ఫస్ట్ డే కనపడ్డాడు, మళ్ళీ సెన్సార్ ప్రాబ్లం వస్తే కనపడ్డాడు, మళ్ళీ కనపడలేదు నాకు. అప్పుడు ఫోన్ చేశాడు సునీల్, వరుసగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ ఫోన్స్. వాట్ సునీల్? బట్ సునీల్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, యు లైక్ మై బ్రదర్ సునీల్. రామోన్, థ్యాంక్ యూ. జాన్వి స్వీటార్ట్, థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ ఎవ్రీబడి. అండ్ నాకు సెట్లో చైతన్య గారిని చూసిన, వెనకాల వాళ్ళు కొట్టుకునేవన్నీ చూసిన, డైలాగ్ గురించి కొట్టుకుంటూ ఉంటారు. శేఖర్ గారు ఇవన్నీ వెనకాల కూర్చుని అన్నీ బాగా నవ్వొచ్చేది. వెనకాల నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. చైతన్య గారు థ్యాంక్ యూ. మీరు అక్కడ ఉండి అది చేయించకపోతే ఇది జరిగేది కాదు. మీరే కాదు, అరే అప్పుడప్పుడు శేఖర్ కమల ఓకే అనేవారు, సూర్యను మీరు ఏదో మాట్లాడుకుని పంపిస్తే నాట్ ఓకే టేక్ వై నాకు అర్థమయ్యేది కాదు. సో ఇట్ వాజ్ దేర్ ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ అఫ్ కోర్స్ మన నికేత్, నికేత్, that was fantastic. ఐ మీన్ నికేత్, నువ్వు లేకపోయి ఉంటే ఆ సెట్లో ఆ టైంకి అయ్యేది కాదు. నేను 6ంటికి ఇంటికి వెళ్ళేవాడిని కాదు. జస్ట్ బికాస్ యూ నికేత్. అండ్ when I saw the film, what wonderful work you have done. Really నికేత్, థ్యాంక్ యూ సో మచ్. తోటతర్ని నీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. I don't have to tell you, I've worked with you for so many years. And రోజు రోజుకి you're becoming like a Chinese monk. Fantastic one, you're looking great. Thank you for being in the film. And Devi, always your rock star, my dear rock star. Like this, everybody. So many people. And I thank everybody. And especially నాకు బాగా థ్యాంక్ చేయాల్సింది ఏంటంటే, ఈ సినిమాకి మీడియాకి నచ్చింది, ఆడియన్స్కి నచ్చింది. మీడియా 3కి తక్కువ రేటింగ్ ఎక్కడా ఇవ్వలేదు. దిస్ ఈజ్ ఫెంటాస్టిక్. దట్ మీన్స్ యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ వీఆర్ ఆన్ ట్రాక్, మీడియా ఇస్ ఆన్ ట్రాక్, ద ఆడియన్స్ ఈజ్ ఆల్సో ఆన్ ట్రాక్. అంటే దిస్ ఫిలిం ప్రూవ్ that everybody is on track. That this is very rare, Shekhar. ఇది అవ్వదు ఇట్లా. ఇది very rare. ఫెంటాస్టిక్ రివ్యూస్ అవుతే అక్కడ ఆడదు. అప్పుడప్పుడు అక్కడ ఆడిందంటే ఇక్కడ రివ్యూస్ రావు. ఇక్కడ రివ్యూస్ వచ్చినాయి, ఆడింది. దిస్ ఈజ్ అ మిరకల్. శేఖర్, యూ క్రియేటెడ్ అ మిరకల్. ఫెంటాస్టిక్. సో ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఐ డోంట్ వాంట్ టు, ఇక థ్యాంక్ యూస్ ఎన్ని చెప్పినా థ్యాంక్ యూలు వస్తూనే ఉంటాయి. అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, ఎవ్రీబడి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సుశ్రుత్ ఫ్రమ్ అన్నపూర్ణ కాలేజ్ ఈజ్ హియర్. ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. రియలీ. అండ్ టీజర్ నువ్వు కట్ చేసావు అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఎవ్రీబడి. అండ్ ధనుష్, వాట్ కెన్ ఐ సే అబౌట్ యూ? అంటే నీ యాక్టింగ్ గురించి నేనేం చెప్పాలి? 4 నేషనల్ అవార్డ్స్ ఆల్రెడీ. ఇంక ఏం చెప్పదు, ఏ మాట చెప్పినా తక్కువే నీ గురించి. ఎనీథింగ్ ఐ సే ఇస్ లెస్. అండ్ చిరంజీవి గారు, నేను సెట్లో అసలు ఐ కాంట్ రికగ్నైజ్ దిస్ మ్యాన్. నాకు తెలియదు అసలు అది ధనుషా లేకపోతే క్యారెక్టరా. అండ్ సినిమాలో మీరు చూసి ఉంటారు, ఆయనకి కుడి చేయి, రైట్ హ్యాండ్, నో యువర్ రైట్ హ్యాండ్ ద లెఫ్ట్ హ్యాండ్. అస్సలు ఎంత ఫుల్ ఫిలిం హీ మెయింటైన్డ్ ఇట్ సో వెల్. అంటే ఎప్పుడో డాన్స్ చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఎక్కడో ఏదో చేసేటప్పుడు మర్చిపోతాం. టు మెయింటైన్ దట్ హ్యాండ్ లైక్ దట్, అండ్ ఇట్స్ అవుట్స్టాండింగ్ ధనుష్. అండ్ సూట్ వేసుకున్న తర్వాత కూడా యూ స్టిల్ మెయింటైన్ ద ఫస్ట్ వాక్. ఇట్స్ నాట్ ఈజీ. బట్టలు మారగానే ఐ మీన్ లుంగి కట్టుకున్నప్పుడు ఒక రకంగా నడుస్తాం, ప్యాంట్ వేసుకుంటే ఒక రకంగా నడుస్తాం, సూట్ వేసుకుంటే ఒక, బట్ యూ జస్ట్ మెయింటైన్ దట్.
కుర్తా వేసుకున్నా, సూట్ వేసుకున్నా, ఏది వేసుకున్నా యూ మెయింటైన్ దట్. అండ్ రష్మిక, నిన్ను చూస్తే నాకు క్షణక్షణంలో శ్రీదేవి గారు గుర్తుకొచ్చారమ్మా. రియలీ సో మెనీ ఫ్రేమ్స్, సో వెల్ రష్మిక. అండ్ నో వండర్, ఐ మీన్ నేషనల్ క్రష్ అని ఎప్పుడు వచ్చింది ఇది? దేవి ఇందాక అన్నం, ఇందాక పుష్ప నుంచి వచ్చిందా? అప్పుడు ఇప్పుడు నేషనల్ క్రష్ కాదు, నాకు క్రష్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత. రియలీ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ రష్మిక. యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. వి ఆల్ లవ్ యూ. Who else? Okay, thank you so much, and thank you so much for giving me this film. It has been a fantastic opportunity. Shekhar, నీకు తెలీదు, it opens my world. నాకు it opens my world. ఎటువంటి క్యారెక్టర్స్ చేయొచ్చు అంటే నా మైండ్, భలే క్యారెక్టర్స్ వస్తాయి, నాకు రకరకాల క్యారెక్టర్స్ వస్తాయి.